ఈరోజు 2 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎథిక్స్ ఇన్ ఇంటర్నేషనల్. అంటే ఇంటర్నేషనల్ ఎథిక్స్. ఇంటర్నేషనల్ ఎథిక్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎథిక్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. హౌ టు మెయింటైన్ ఎథిక్స్, హౌ టు కంటిన్యూ ఎథిక్స్, హౌ టు సర్వైవ్ ఎథిక్స్. So this is international. Now first we will complete with emotional ethics. Emotion, a strong feeling deriving from one's circumstances, mood or relationship with others also. So what is emotional intelligence? Emotional intelligence means first we have to understand what is emotion. తర్వాత మనం ఇంటెలిజెన్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సో ఎమోషన్ అంటే ఏంటంటే ఒక ఇన్స్టింక్టివ్ ఫీలింగ్ అన్నమాట, ఒక మూడ్ స్వింగ్ అన్నమాట, ఒక పర్టికులర్ మన బిహేవియర్ అన్నమాట. దాన్ని మనం ఎమోషన్ అని అంటాము. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎమోషన్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అవి రెండింటిని కలగలిపితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ డిరైవింగ్ ఫ్రమ్ వన్స్ సర్కమ్స్టాన్సెస్, మూడ్ or relationships with others also, an instinctive or intuitive feeling as distinguished from reasoning or knowledge. అంటే ఆ ఇన్స్టింక్టివ్ ఫీలింగ్, ఆ యొక్క ఇన్స్టింక్టివ్ ఫీలింగ్ ఆర్ ఇంట్యూటివ్ ఫీలింగ్, మన లోపల నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్ని ఎమోషన్ అని అంటారు అనమాట. సో ఫస్ట్ ఆ ఎమోషన్ అనే పదానికి మీనింగ్ మనం అర్థం చేసుకున్న తర్వాత ఎమోషన్ అనేది ఏంటి, ఒక ఇన్స్టింక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్, మన లోపల నుంచి వచ్చేటటువంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్నే ఎమోషన్స్. కోపం, దుఃఖం, బాధ, ఆనందం, ప్రేమ, ఇవన్నీ ఎమోషన్స్. ఇది దేనికి ఆపోజిట్? రేషనాలిటీకి ఆపోజిట్. ఎమోషన్ ఎప్పుడైనా కూడా రేషనాలిటీకి ఆపోజిట్. ఇట్ ఈస్ అపోజిట్ ఆఫ్ రేషనల్ ఆర్ నాలెడ్జ్. ఏ పాజిటివ్ ఎమోషన్ క్రియేట్స్ ఎ సెన్స్ ఆఫ్ ప్లెజెంట్నెస్. ఒక పాజిటివ్ ఎమోషన్ ఉందనుకోండి, ఒక మన చూడగానే నవ్వడం, చూడగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ కళ్ళ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేయడం. ఏ పాజిటివ్ ఎమోషన్ క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ ప్లెజెంట్నెస్. నెగిటివ్ ఎమోషన్ క్రియేట్స్ ఎ సెన్స్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో దాన్ని మనం ఎమోషన్స్ లాగా మనం కొలమానం వేయవచ్చు. సో మొదటిది ఏంటంటే ఎమోషన్ ఈజ్ అన్ ఇన్స్టింక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇట్ ఈస్ ఆపోజిట్ of rational or knowledge. A positive emotion creates a sense of pleasantness. Negative emotion creates a sense of disturbance. సో ఇవన్నీ ఎందులో అయితే ఉంటాయో వాటిని ఎమోషన్ అని మనం అనుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి, నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటో చూస్తే మనము పాజిటివ్ ఎమోషన్ అంటే హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్, కామ్నెస్, పయోస్ అంటే స్టేబుల్గా ఉండడము, ఎంతూజియాజము, ఎగ్జలరేషన్. వేరస్ నెగిటివ్ ఎమోషన్స్ అంటేనేమో ఫియర్, డిస్క్వైట్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, యాంగర్. సో ఇదేమో నెగిటివ్ ఎమోషన్, ఇదేమో పాజిటివ్ ఎమోషన్. సో కమింగ్ టు దిస్, ఎలాంటి ప్రశ్న అడిగాడు 2016 యూపీఎస్సీలో. సో ఎలాంటి ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా మెన్షన్ చేశాను. యాంగర్ ఈజ్ ఎ హార్మ్ఫుల్ నెగిటివ్ ఎమోషన్. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు బోత్ పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్. Discuss how it leads to negative emotions and undesirable behaviors. How can it manage and control? దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఆ యాంగర్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు అనే ప్రశ్న. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారనుకోండి, ఒకటి వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి మీరు పని లేక శాలరీస్ తీసుకుంటున్నారు, మీరు ఏం పని చేయరు అని చెప్పేసి మీరు ఎంత పని చేసినా పదే మాట అన్నాడు అనుకోండి, మనకి ఎంత బాధ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మీ యాంగర్ని మీరు ఎలా కాపాడుకుంటారు, అలాంటప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా కాపాడుకుంటారు అన్న దాని మీద ప్రశ్న అడిగాడు అనమాట. సో ఎలా రాయాలి మనము? యాంగర్ ఈజ్ అన్ ఎమోషన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి కాదు ప్రశ్న అడిగింది, ఎమోషన్ గురించి అడిగాడు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎమోషన్. సో ఎమోషన్ అనేది ఏంటి? ఇన్స్టింక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్. సో అందులో పాజిటివ్ ఎమోషన్ ఉంది, నెగిటివ్ ఎమోషన్ ఉంది. యాంగర్ అనేది ఏంటి? ఒక నెగిటివ్ ఎమోషన్. సో మనం పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి, నెగిటివ్ ఎమోషన్స్ అని రాసి ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాం అనమాట. అలాంటి పర్టికులర్ దాన్నే ఎమోషన్ అని అంటాము. సో ఎమోషన్ ఈజ్ ఎ ఇన్స్టింక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్, వెరాస్ ఇంటెలిజెన్స్ innate ability to apply knowledge or skill. innate ability to apply knowledge or skill. ఆ లోపల నుంచి వచ్చేటటువంటి స్కిల్, ఆ లోపల నుండి ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇంటెలిజెన్స్. ఎమోషన్ అండ్ ఇంటెలిజెన్స్. సో ఇవి రెండింటిని కలగలిపినప్పుడు వచ్చినటువంటి జవాబే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అప్లికేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఫర్ ఫ్రూట్ఫుల్ పర్పస్. Application of state of mind for fruitful purpose is called as emotional intelligence. So ఎమోషన్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ఎమోషన్,
identification of others' emotion, knowing when to use emotion to guide one's thinking and behavior, knowing when to stimulate others' emotion to guide their thinking and behavior, modification of one's own emotion in accordance with the demands of the situation, controlling and hiding one's own emotion. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటే. సో ఏ ప్రశ్న అయినా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద అడిగితే, ఎక్స్క్లూజివ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద అడిగితే, మొదటి పారాగ్రాఫ్ ఎమోషన్ మీద, రెండో పారాగ్రాఫ్ ఇంటెలిజెన్స్ మీద, మూడో పారాగ్రాఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రెండు కలగలుపుతూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి రాస్తున్నప్పుడు మనం ఏం రాయాలి అని అంటే, ఒకరి ఎమోషన్ని ఐడెంటిఫై చేయడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎదుటి వాళ్ళ ఎమోషన్ కూడా ఐడెంటిఫై చేయడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వెన్ టు యూజ్ ఎమోషన్ టు గైడ్స్ వన్, ఎప్పుడైతే ఆ ఎమోషన్ని వాడాలి, ఎప్పుడు ఆ ఎమోషన్ని వాడద్దు అని తెలియడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మోడిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎమోషన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, కంట్రోలింగ్ అండ్ హైడింగ్ వన్స్ ఆన్ ఎమోషన్స్. ఇవన్నీ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటామన్నమాట. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. సో మొదటి పారాగ్రాఫ్ ఎమోషన్ గురించి రాయండి, రెండో పారాగ్రాఫ్ ఇంటెలిజెన్స్ గురించి రాయండి, మూడో పారాగ్రాఫ్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ రెండింటిని కలగలుపుతూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి రాయండి. ఇప్పుడు ఎమోషనల్ స్ట్రక్చర్. Though there is no unanimity, but it is generally believed that emotions as complex reactions consists of three major components. So there is no unanimity, but it's generally believed. అంటే ఎమోషనల్ స్ట్రక్చర్, ఎమోషన్ అంటే ఏంటంటే మనం జనరల్గా బిలీవ్ చేస్తాం, దానికి ఒక స్ట్రక్చర్ కానీ, దానికి ఒక విధి విధానం కానీ. అంటే నాకు ఎప్పుడు కోపం వస్తుంది, నన్ను ఇష్టం ఉన్న వాళ్ళని తిట్టారు అనుకోండి, నాకు కోపం రాదు. నాకు అసలు ఇష్టం లేదని ఎవరికైనా కూడా, అసలు ఇష్టం లేని వాడు ఒక మాట అన్నా కూడా కోపం వస్తుంది. అంటే దాన్ని మనం డిఫైన్ చేయలేము. ఎమోషన్ అనేది, ఎమోషన్ is totally dependent upon the situation. Emotion is totally dependent upon the circumstances. So physiological changes within our bodies like shifts in heartbeat is also emotion. Subjective cognitive state, the personal experience we label as emotion, and outward signs of these internal reactions is called as expressive behavior. So అలా ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో దాని పేరు ఎక్స్ప్రెసివ్ బిహేవియర్. ఏదైతే మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అవుట్కమ్ వస్తుందో అది సబ్జెక్టివ్ కాగ్నిషన్. ఇంకోటేమో ఫిజియలాజికల్ చేంజెస్, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి హార్ట్ బీట్ పెరగడం కానివ్వండి, షివరింగ్ అవ్వడం కానివ్వండి, షేక్ అవ్వడం కానివ్వండి, అవి ఫిజియలాజికల్ చేంజెస్. సో ఎమోషన్ హ్యావ్ త్రీ స్ట్రక్చర్స్. ఒకటేమో ఫిజియలాజికల్ చేంజెస్, రెండోదేమో సబ్జెక్టివ్ కాగ్నిటివ్ స్టేట్, మూడోదేమో ఎక్స్ప్రెసివ్ బిహేవియర్. సో ఈ మూడు కలగలిపితే, ఈ మూడింటిని కలగలిపినటువంటిదే ఎమోషనల్ స్ట్రక్చర్. సో ఎమోషనల్ స్ట్రక్చర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఫిజియలాజికల్ చేంజెస్, సబ్జెక్టివ్ కాగ్నిటివ్ స్టేట్, మూడోది వచ్చేసి ఎక్స్ప్రెసివ్ బిహేవియర్. ఇలా ఈ మూడు విధానాల ద్వారా మనము కంక్లూజన్కి రావడమే ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం ఇంటెలిజెన్స్ గురించి చూద్దాం. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇనేట్ బిహేవియర్, ఇనేట్ నాలెడ్జ్, ఇనేట్ స్కిల్, ఆ లోపల నుంచి వచ్చేటటువంటి దాన్నే మనం ఇంటెలిజెన్స్ అంటాం అన్నమాట. మన లోపల నుంచి ఏదైతే వస్తుందో దాన్నే మనం ఇంటెలిజెన్స్ అని అంటాము. ద కెపాసిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు థింక్ రేషనల్లీ, యాక్ట్ పర్పస్ఫుల్లీ అండ్ డీల్ ఎఫెక్టివ్లీ విత్ దిస్ ఎన్విరాన్మెంట్. Generally, its ability to perceive or infer information and to retain it as knowledge to be applied towards adaptive behaviors within an environment or context. Earlier, many thinkers stated cognitive ground enables a person to effectively use his abilities, adaptation to one's environment. Adi intelligence. Intelligence అంటే మన స్కిల్, మన నాలెడ్జ్, మన అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, అడాప్టేషన్ టు ఎన్విరాన్మెంట్, ఎలా మనం అడాప్ట్ అవుతున్నాము ఒక ఎన్విరాన్మెంట్కి, ఇవన్నీ కలిపితే ఇంటెలిజెన్స్. సో మనము మన ఎమోషన్ని ఎప్పుడు వాడాలో తెలవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషన్ ఉండడం ఎమోషన్, ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు వాడడమో తెలవడం ఇంటెలిజెన్స్. అవి రెండింటిని కలగలిపితేనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ద ట్రూ సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ నాలెడ్జ్ బట్ ఇమాజినేషన్. ఐ నో దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్ బికాస్ ఐ నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎవరన్నారు ఇది? సోక్రటిస్ అన్నారు, ఇదేమో ఐన్స్టీన్ గారు అన్నారు. సో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎమోషన్ అనేదేమో ఇన్స్టింక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఇంటెలిజెన్స్ ఏమో ఆ ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎలా వాడుతున్నామన్నది ఇంటెలిజెన్స్. అవి రెండింటిని కలగలిపితేనే వచ్చేటటువంటి జవాబే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దేర్ ఆర్ టైప్స్ ఆఫ్, ఫస్ట్ ఇంటెలిజెన్స్ నుంచి లోపల నుంచి వద్దాం, మనం ఇంటెలిజెన్స్ నుంచి వద్దాం. సో ఇంటెలిజెన్స్ అంటే దానిలో కొంచెం చాలా రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నాయి. మొదటి ఇంటెలిజెన్స్ ఏంటంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే a greater ability to express
నన్ను నేనుగా ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఇంటెలిజెన్స్. నాకు ఏం కావాలో చెప్పడం కూడా ఇంటెలిజెన్స్. నాకు నేనుగా డిటర్మైన్ అయి నాకు ఈ పర్టికులర్ థింగ్ కావాలి అని నేనైతే క్లియర్గా చెప్తానో దాన్ని లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని అంటారు. అంటే ఏ టైంలో ఏది వాడాలి, ఏ టైంలో ఏది వాడకూడదు అన్నది తెలియడం కూడా ఇంటెలిజెన్సే. ఆ మాట్లాడే విధానాన్ని లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాలకృష్ణ భాషలో తెలుసుకుంటే మీ అమ్మ మొగుడు అనే డైలాగ్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ లింగ్విస్టిక్. మీ నాన్నగారికి ఉన్ను ఈ పర్టికులర్ వర్డ్కే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. ఎలాంటి వర్డ్స్ వాడుతున్నాము, ఏ కాంటెక్స్ట్లో ఎలాంటి వర్డ్స్ వాడుతున్నాం అన్నదే అన్నమాట. లాజిక్ ఇంటెలిజెన్స్, అబిలిటీ టు మేనేజ్ మ్యాథ్స్ అండ్ లాజిక్ విత్ ఈజ్. లాజికల్, మనం మనం మన ఫాస్ట్నెస్, మన అండర్స్టాండింగ్, మన లెర్నింగ్ క్యాపబిలిటీస్, దాన్ని మనం ఏమంటామంటే లాజిక్ ఇంటెలిజెన్స్ అని అంటాము. కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, పెర్ఫార్మ్ కాంప్లెక్స్ మూమెంట్స్ విత్ ప్రెసిషన్ అండ్ ప్రాపర్ మూమెంట్స్. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు, ఒకరితో మాట్లాడేటప్పుడు మనకు ఖచ్చితంగా గెస్చర్స్ అవసరం. ఎలాంటి గెస్చర్స్ వాడుతున్నాము, మన బాడీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ బాడీ మూమెంట్స్నే కెనెస్థెటిక్స్ అని అంటారు అన్నమాట. హౌ వీఆర్ యూజింగ్ అవర్ బాడీ మూమెంట్స్ ఇస్ కాల్డ్ అస్ kinesthetic intelligence. How we are associated to manage maths and logic is called as logic intelligence. How a greater ability to express themselves is called as linguistic intelligence. And spatial intelligence, and ability to create, imagine and draw 2-dimensional and 3-dimensional images. Heightened spatial intelligence. ప్రొఫెషనల్స్ ఇన్ గేమింగ్ ఆర్కిటెక్చర్, అక్కడ ఎంత గ్యాప్ ఇవ్వాలి అంటే ఇంటెలిజెన్స్ సంబంధించింది అనమాట. సో మొదటి రకమైనటువంటి ఇంటెలిజెన్స్ పేరు లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, రెండో రకమైనటువంటి ఇంటెలిజెన్స్ పేరు లాజిక్ ఇంటెలిజెన్స్, మూడో రకమైనటువంటి ఇంటెలిజెన్స్ పేరు కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, నాలుగో రకమైనటువంటి ఇంటెలిజెన్స్ స్పాషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కూడా ఒకటి ఉంటుంది. ఏంటి అదనంటే లిజన్ టు సౌండ్ అండ్ మ్యూజిక్ అండ్ ఐడెంటిఫై డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ నోట్స్, దాని పేరు మ్యూజికల్ ఇంటెలిజెన్స్. సో మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ understanding the music, understanding the lyrics and how to reciprocate, how to remember అనే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటెలిజెన్స్ రకాలలో ఒక రకం. అంటే డీటెయిల్గా అడిగాడు అనుకోండి ఇంటెలిజెన్స్ గురించి, అప్పుడు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ ఎన్ని రకాలు, అలా మనం రాయాలి. రాస్తూనే ఇంటర్పర్సనల్, నెక్స్ట్ ఏంటి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంటర్పర్సనల్. అది పీపుల్ హూ ఆర్ అక్నాలెడ్జ్డ్ యాజ్ బోర్న్ లీడర్స్ ఆర్ యూజువల్లీ ద వన్స్ నోన్ టు పొసెస్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఎలా మన ఎదుటి వాళ్ళని మనం లొంగ తీసుకోగలము, ఎలా మన ఎదుటి వాళ్ళని మన ఫాలోవర్స్ లాగా చేసుకోవడం, అది కూడా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారనుకోండి, మీ దగ్గరికి ఒకడు కోపం, మీరు అనుకుంటున్నారు గ్రూప్ 1 ఆఫీసర్ అంటే అంత మనకి నచ్చినట్టుగా, కొన్నిసార్లు కొందరు వింత వింత మనుషులు వస్తారు, గొడవలు కూడా చేస్తారు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే, కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. అప్పుడు మనము వాళ్ళతోని మనం ఎలా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, వాళ్ళతోని మనం ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళని ఎలా మనం మన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాము అన్నది కూడా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, హూ ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ దెమ్సెల్ఫ్, యూజువల్లీ మోర్ రిజర్వ్డ్ బట్ ద సేమ్ టైమ్ కమాండ్స్ గ్రేట్ అడ్మిరేషన్ ఫ్రమ్ దర్. అంటే తన గురించి తనకు క్లియర్గా తెలిసినవాడు. ఇప్పుడు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయి వేరే వాళ్ళకి సర్వ్ చేయాలంటే ఫస్ట్ మీరేంటో మీకు తెలియాలి కదా, మీ గురించి మీకు తెలియాలి కదా. ఆ పర్టికులర్ బాండ్ ఆర్ రిలేషన్షిప్ పేరే, ఆ పర్టికులర్ ఇంటెలిజెన్స్ పేరు ఏంటంటే ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్. సో ఒకదాని పేరేమో ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంకో దాని పేరేమో ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ ఈజ్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ ఈజ్ స్పాషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ ఈజ్ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ ఈజ్ లాజికల్ ఇంటెలిజెన్స్ అండ్ నెక్స్ట్ ఈజ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఇందులో 4 రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నాయి. మళ్ళీ వెరైటీస్ ఇవే రకాలు. Dealing with everyday tasks in the best possible manner shows the person's intelligence. Another way to understand such type of intelligence is the common sense. Adi, so mainly ila anamata interpersonal intelligence. Now there are four different varieties of intelligence. Okadani peremo componential analytical intelligence, experiential creative intelligence, practical contextual intelligence, సోషల్ ఇంటెలిజెన్స్. ఇది దేనిదనంటే మన ఇండివిజువల్ బిహేవియర్కి సంబంధించి ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అందులో మన గురించి మనకు ఉంది కదా, ఆ ఇంట్రాపర్సనల్ రిలేషన్షిప్లో
మనము మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఎలా గ్యాదర్ చేసుకోగలుగుతున్నాము దాని పేరే కాంపనెన్షియల్ ఇన్ఫరెన్షియల్ ఇంటెలిజెన్స్. కాంపనెన్షియల్, అనలిటికల్ or inferential, mainly analytical intelligence. Analytical intelligence being book smart. ఇదేంటంటే బుక్ స్మార్ట్. ఏదైనా కూడా బుక్ ఓపెన్ చేసి చదివి సొల్యూషన్ ఇస్తాడనమాట. కాంపనెన్షియల్ అనలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే చదువుకోవడం ద్వారా వచ్చేటటువంటి ఇంటెలిజెన్స్, చదువుకోవడం ద్వారా ఎలా ఆన్సర్ చేస్తాం క్వశ్చన్స్ అని చెప్పేటటువంటి నాలెడ్జ్ పేరే కాంపనెన్షియల్ అనలిటికల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ మోర్ ఇన్ టర్మ్స్ విత్ ట్రెడిషనల్ డెఫినేషన్స్ ఆఫ్ ఐక్యూ అండ్ అకాడమిక్ అచీవ్మెంట్. మనకు ఐక్యూ ఎంత ఉంది, మన అకాడమిక్ అచీవ్మెంట్ ఎలా ఉంది, మన ఇంటెలిజెంట్ కోషెంట్ ఎలా ఉంది, మన అకాడమిక్ అచీవ్మెంట్ ఎలా ఉంది అన్న దాని మీద ఉన్నటువంటిదే కాంపనెన్షియల్ అనలిటికల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ కాంపనెన్షియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒకటి గుర్తుంచుకోండి, మనము ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దానికి మనం సొల్యూషన్ పుస్తకం ద్వారా జవాబు ఇస్తే దాన్ని కాంపనెన్షియల్ అనలిటికల్ ఇంటెలిజెన్స్ అంటారు. పుస్తకం ద్వారా మనకి ఏదైతే స్కిల్, ఇంట్రా పర్సనల్ స్కిల్ ఉంది కదా, లోపల ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ ఇంట్రా పర్సనల్ స్కిల్ అనేది మనకి పుస్తకం ద్వారా వచ్చింది అనుకోండి, ఆ ఇంట్రా పర్సనల్ స్కిల్ అనేది మనకి పుస్తకం ద్వారా ఆ స్కిల్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అని అంటే కాంపనెన్షియల్ అనలిటికల్ స్కిల్. కాంపనెన్షియల్ అనలిటికల్ స్కిల్. రెండోది ఎక్స్పీరియన్షియల్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. ఇదేంటి? The ability to invent new ideas and solutions when dealing with new situations is regarded as creative intelligence. It is also referred as experiential intelligence. This form of intelligence is associated with using existing knowledge and skills in order to deal with new problems or situations. The ability to invent new ideas and solutions when dealing with new situations is regarded as creative solution. దాని పేరే experiential creative intelligence. కొత్త కొత్త ఐడియాస్ ద్వారా, కొత్త కొత్త స్కిల్స్ ద్వారా, కొత్త కొత్త సొల్యూషన్స్ ద్వారా ఎప్పుడైతే మనం జవాబు తీసుకొని వస్తామో ఒక ఇష్యూకి, ఒక ప్రాబ్లంకి, దాని పేరే ఎక్స్పీరియన్షియల్ ఆర్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. మూడో దాని పేరు ఏంటంటే ప్రాక్టికల్ కాంటెక్చువల్ ఇంటెలిజెన్స్. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు మనం విలేజ్కి వెళ్ళామనుకోండి, విలేజ్కి వెళ్ళి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళతో మనం మర్యాదగా మాట్లాడామనుకోండి, వాళ్ళు మనం చెప్పేది వినరు, మనని లెక్క చేయరు అన్నమాట. అదే మనము విలేజ్లో భాష ఉంటుంది కదా, ఆ భాషలోకి మనం కన్వర్ట్ అయ్యి వాళ్ళ భాషలో మనం అడిగామనుకోండి, వాళ్ళ భాషలో మనం మాట్లాడామనుకోండి, కనెక్టివిటీ అవుతారు. వారు కనెక్ట్ అవుతారు, వీడు కూడా మనలానే ఉన్నాడని చెప్పేసి కనెక్ట్ అయిపోయి మనకు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు అనమాట. అలాంటి విధానాన్ని ఏమంటామంటే కాంటెక్చువల్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్. మొదటి దాని పేరేమో కాంపనెన్షియల్ అనలిటికల్ ఇంటెలిజెన్స్, రెండో దాని పేరు ఏమో ఎక్స్పీరియన్షియల్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, మూడో దాని పేరేమో ప్రాక్టికల్ కాంటెక్చువల్ ఇంటెలిజెన్స్. ప్రాక్టికల్ క్యాన్ బి డిఫైన్డ్ as స్ట్రీట్ స్మార్ట్. ఇదేంటి? అదేమో బుక్ స్మార్ట్, ఇదేమో స్ట్రీట్ స్మార్ట్. బతక నేర్చిన వాళ్ళు, బతక నేర్చిన వాళ్ళకి ఏమి ఇంటెలిజెన్స్ ఉంటుంది? ప్రాక్టికల్ కాంటెక్చువల్ ఇంటెలిజెన్స్. The ability of a person to adapt in an environment or change it according to the best suit the personal needs is dubbed as practical intelligence. Another way to understand such type of intelligence is as common sense. Dealing with the everyday task in the best possible manner shows a person's intelligence. So ప్రతిరోజు వచ్చేటటువంటి ఇష్యూస్, ప్రతిరోజు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఎలా అడ్రస్ చేస్తున్నాం అన్న దాని మీద వచ్చినటువంటిదే ప్రాక్టికల్ కాంటెక్చువల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎక్స్పీరియన్షియల్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంపనెన్షియల్ అనలిటికల్. సోషల్ ఇంటెలిజెన్స్, పీపుల్ స్కిల్ అన్నమాట. ఈ పిఆర్ వాళ్ళు ఉంటారు కదా, పిఆర్ వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది అనమాట, పీపుల్స్ స్కిల్. దాన్ని సోషల్ ఇంటెలిజెన్స్ అని అంటాము. సో ఇంట్రా పర్సనల్ స్కిల్స్లో ఇండివిజువల్ ఓరియంటెడ్గా ఏవైతే స్కిల్స్ ఉన్నాయో దాని ఆధారంగా 4 రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నాయని అనుకున్నాము. మొదటి ఇంటెలిజెన్స్ పేరేమో కాంపనెన్షియల్ అనలిటికల్,
రెండోదేమో ప్రాక్టికల్, మూడోదేమో క్రియేటివ్, నాలుగోదేమో సోషల్ ఇంటెలిజెన్స్. అంటే మన ఇంటెలిజెన్స్ని మనం ఎలా వాడుతున్నాము, మన ఇంటెలిజెన్స్ని మనం ఎలా వాడుతున్నాము, ఎప్పుడు ఒక ప్రాబ్లం వేరే వాడి దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఒక సమాజంలో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక కమ్యూనిటీ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నటువంటి పీపుల్ స్కిల్స్ని వాడి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వస్తున్నామన్న దాని పేరే సోషల్ ఇంటెలిజెన్స్. సోషల్ ఇంటెలిజెన్స్ ability to get along well with others and to get them to cooperate with you. It referred as what? It is referred as what? It is referred as people's skill. Developing social intelligence. Social intelligence is a combination of skills expressed through learned behavior. Social intelligence ఎలా డెవలప్ అవుతుంది, నేర్చుకుంటాం మనం. It can be developed by assessing the impact of one's behavior on others. This can be measured as a degree to which one is successful in dealing with others. One can experiment with new behaviors and new interaction strategies. And simply, this is the ability to get along with people. So that is called as people high on social intelligence. Mahatma Gandhi, Dalai Lama and ఎలా మాట్లాడాలి, ఏ మూమెంట్లో ఎలా మాట్లాడాలి, ఏ మూమెంట్లో ఎలా ఉండాలి, ఎలా మనం రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి అదర్స్తోని మనం ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నామన్న దాన్ని మనం ఏమంటామంటే హై ఇంటెలిజెన్స్ ఆన్ సోషల్ ఇంటెలిజెన్స్. సో 4 రకాలైనటువంటి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, ఇవి గుర్తుంచుకోండి. సో టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్లోనేమో లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లాజిక్ ఇంటెలిజెన్స్, kinesthetic intelligence and spatial intelligence, as well as musical intelligence, interpersonal intelligence and intrapersonal intelligence. In that interpersonal intelligence, how the individual have the intelligence, it is divided into componential analytical intelligence, experiential creative intelligence, practical contextual intelligence and social intelligence. Developing social intelligence. Social intelligence is combination of skills expressed through learned behavior. అలా మనం సోషల్ ఇంటెలిజెన్స్ని మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ రెండు ఇంపార్టెంట్ అన్నమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఎమోషన్ని ఎలా వాడుతున్నాము, మన ఎమోషన్ని ఎలా మనం వాడుతున్నాము. సోషల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఇంటెలిజెన్స్ని వేరే వాళ్ళ మీద ఎలా వాడుతున్నాము, మన ఇంటెలిజెన్స్ ద్వారా మన రిలేషన్షిప్స్ ఎలా స్ట్రాంగ్ చేసుకుంటున్నాము. సో దెర్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్. Some practitioners have included people's skills or social intelligence in emotional intelligence theory, but in practical terms it makes more sense to think of emotional intelligence and social intelligence as two distinctive dimensions of competence. Social intelligence, interpersonal intelligence is separate from complementary to emotional intelligence, but we need both models in order to understand ourselves and way we interact with others. Some deficits in social intelligence arise from inadequate development of emotional intelligence. Conversely, some deficits in social intelligence may lead to unsuccessful social experiences which may undermine a person's sense of self-worth, which is part of emotional intelligence. So emotional intelligence and social intelligence. Emotional intelligence and social intelligence. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న తనకి సోషల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది అని అంటే హీఈస్ గోయింగ్ టు రాక్, హీఈస్ గోయింగ్ టు రూల్. సో ఇవి రెండు ఒక సివిల్ సర్వెంట్ దగ్గర హ్యాండ్ ఇన్ హ్యాండ్, రెండు కాంప్లిమెంటరీగా ఉండాలి, రెండు జతగా వెళ్ళాలి అన్నదే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు మొదటి పారాగ్రాఫ్ ఎమోషన్ గురించి రాయండి, రెండో పారాగ్రాఫ్ ఇంటెలిజెన్స్ గురించి రాయండి, మూడోది సోషల్ ఇంటెలిజెన్స్ గురించి రాస్తున్న తరుణంలో నాలుగోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి రాసి మీరు ఏమని మెన్షన్ చేయాలి అని అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ఎ సివిల్ సర్వెంట్. ప్రతి సివిల్ సర్వెంట్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంకా సోషల్ ఇంటెలిజెన్స్ రెండు కలగలిపిగా వెళ్ళాలి అన్నదే జవాబు. వాట్ ఈస్ ప్రశ్న అడిగాడు ఇంతకుముందు, ఎలా అడిగాడు చూడండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అండ్ హౌ క్యాన్ ఇట్ బి డెవలప్డ్ ఇన్ పీపుల్ అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ అన్ ఇండివిజువల్ ఇన్ టేకింగ్ ఎథికల్ డెసిషన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ అన్ ఇండివిజువల్ ఇన్ టేకింగ్ ఎథికల్ డెసిషన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యూపీఎస్సీలో ప్రశ్న అనమాట. ఎమోషన్స్ అండ్ ఇంటెలిజెన్స్. ఎమోషన్స్కి
ఉన్న ఇంటెలిజెన్స్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? ద ట్రెడిషనల్ నోషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యాజ్ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ అబిలిటీ ఇన్వేరియబుల్లీ రెడ్యూసెస్ టు cognitive ability. Cognition refers to process such as memory, language, problem solving, and planning. Many cognitive processes often involve so-called control process, such as when the pursuit of a goal, maintaining information in mind like retaining some facts, need to be protected from interference, distraction like nagging nose. Traditionally, it was believed that emotion being a non-cognitive can't facilitate cognitive process and emotions were counter to cognitive tasks because they are intense feeling. ఎప్పుడైనా కూడా ఎమోషన్ కాగ్నిషన్ అంటే మన ఇంటెలిజెన్స్ అనమాట. ఎమోషన్ రెండు ఆపోజిట్ గానే ఉంటాయి. ఎప్పుడైతే టక్కన ఎమోషన్ వస్తుంది కదా, మన కోపం వస్తుంది కదా, దానివల్ల మొత్తం ఆ విషయం అంతా చెడిపోతుంది అక్కడ. సో ఎప్పుడు కూడా ఎమోషన్ కాగ్నిషన్కి అగెయిన్స్ట్గా వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఎమోషన్ అండ్ కాగ్నిషన్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు ఒరిజినల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పటివరకు మీకు నేను ఎమోషన్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఏంటో చెప్తాను. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్తాను. మేయర్ అండ్ సలోవి it is described as a set of skills that involve the ability to monitor one's own and others' feelings, emotion, to discriminate among them so as to use that information to guide one's thinking and action. It integrates emotions and intelligence. Emotional intelligence is not opposite of intelligence. It is not the triumph of heart over head, rather the unique intersection of both. Emotional intelligence includes the intra and interpersonal intelligence, that is the ability to know oneself and others in terms of abilities, current emotional state. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు మాట్లాడారు అన్నప్పుడు ఆ థింకర్ పేరు మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ థింకర్ పేరు ఏంటంటే మేయర్ సలోవి అనే థింకర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాడు. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ as proposed by మేయర్ అండ్ సలోవి, దే ఆర్గనైజ్ దోస్ కాంపిటెన్సీస్ అలాంగ్ ద 4 branches. ఒకటేమో పర్సీవింగ్ ఎమోషన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు పర్సీవింగ్ ఎమోషన్ అంటే ఐడెంటిఫై చేస్తాడనమాట ఎమోషన్. రికగ్నైజ్ ఎమోషన్, ఓహో ఇప్పుడు వీడికి కోపం వస్తుంది, నాకు ఇంకొంచెం సేపు నేను ఇక్కడ కూర్చున్నాను అని అంటే ఖచ్చితంగా నాకు కోపం వస్తుంది. ద పర్సన్ హూ రికగ్నైజ్ ఎమోషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్సీవింగ్ ఎమోషన్. అండర్స్టాండింగ్ ఎమోషన్, అర్థం చేసుకోవడం, ఆ ఎమోషన్ని అర్థం చేసుకోవడమే అండర్స్టాండింగ్ ఎమోషన్. యూజింగ్ ఎమోషన్ టు ఫెసిలిటేట్ థాట్, దట్ ఈస్ కాల్డ్ అస్. మూడోది మేనేజింగ్ ఎమోషన్. 4 models. ఒకటి ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి ఎమోషన్, రెండోది అండర్స్టాండ్ చేసుకోవాలి ఎమోషన్ని, నెక్స్ట్ యూజింగ్ ఎమోషన్స్ టు ఫెసిలిటేట్ థాట్, మన ఆలోచన విధానాన్ని, అతను నాకు చాలా మంచి బిహేవియర్ ఇచ్చాడు, యూజింగ్ ఎమోషన్స్ టు థాట్ ప్రాసెస్, మేనేజింగ్ ఎమోషన్, ఆ ఎమోషన్ ఎలా మేనేజ్ చేస్తున్నాం. సో దెర్ ఆర్ 4 models of emotional intelligence. 4 models of emotional intelligence: perceiving emotions, understanding emotions, using emotions to facilitate the thought, and fourth, ఆ ఎమోషన్ ఎలా మేనేజ్ చేస్తున్నాం, దాని పేరే మేనేజింగ్ ఎమోషన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బై డానియల్ గోల్మెన్. ఈయన ప్రకారంగా ఏంటి 5 components. సో ఎవరి దగ్గర అయితే ఈ 5 components ఉంటాయో, వాళ్ళ దగ్గర ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు అకార్డింగ్ టు డానియల్ గోల్మెన్. మేయర్ అండ్ సలోవి ఏమని అన్నాడు? పర్సీవింగ్ ఎమోషన్, అండర్స్టాండింగ్ ద ఎమోషన్, యూజింగ్ ఎమోషన్ ఫర్ థాట్, అండ్ కంట్రోలింగ్ ద ఎమోషన్, మేనేజింగ్ ద ఎమోషన్. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని అన్నప్పుడు డానియల్ గోల్మెన్ ఏమంటాడంటే, నంబర్ 1, ఫస్ట్ వన్, అది చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ కాల్డ్ అస్ సెల్ఫ్ అవేర్నెస్. నీ గురించి నీకు తెలుసుండాలి. ఏ రోజైతే నీ గురించి నీకు తెలుసుంటుందో, నీ మీద నీకు పట్టుంటుందో, నువ్వేంటో నీకు తెలుస్తావో, అప్పుడు నీ ఎమోషన్ నీ కంట్రోల్లో ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, విచ్ ఇస్ నేమ్డ్ as సెల్ఫ్ అవేర్నెస్.
సెల్ఫ్ అవేర్నెస్. రెండోది సెల్ఫ్ రెగ్యులేషన్. ఎప్పుడైతే నీది నీకు తెలుస్తుందో అప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవు, నిన్ను నువ్వు రెగ్యులేట్ చేసుకోగలవు. దాని పేరు ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్. మొదటి దాని పేరు సెల్ఫ్ అవేర్నెస్, రెండో దాని పేరు సెల్ఫ్ రెగ్యులేషన్. ఇంటర్నల్ మోటివేషన్. ఎవరికైతే ఇంటర్నల్గా మోటివేషన్ ఉంటుందో, ఇంటర్నల్ మోటివేషన్, నాకు ఇది ఇంటర్నల్ మోటివేషన్ ఉంది, ఇలా ముందుకెళ్దాం అనుకుంటున్నాను, దాని పేరు ఏంటంటే ఇంటర్నల్ మోటివేషన్. ఎంపతి. ఇట్ ఇస్ అబిలిటీ టు అండర్స్టాండ్ ద ఎమోషనల్ మేకప్ ఆఫ్ అదర్ పీపుల్. అదర్ పీపుల్ని కూడా తెలుసుకోవడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సే. సో మొదటి నీ మీద నీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి, మూడోది నీకు మోటివేషన్ ఉండాలి. సో 3 పాయింట్లు నీకు సంబంధించింది: సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఇంటర్నల్ మోటివేషన్. నాలుగోది ఎంపతి. ఇప్పుడు వేరే వాడిని అర్థం చేసుకోవాలి, దాని పేరు ఎంపతి. అండర్స్టాండింగ్ అదర్ పర్సన్, అండర్స్టాండింగ్ ఫ్రమ్ అదర్ పర్స్పెక్టివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కాల్డ్ as empathy. ఐదోది